పల్నాడు జిల్లా వినుకొండలో గోపీలక్ష్మి అనేటువంటి కోడలు అత్త ఇంటి ముందు ఆందోళన దిగింది. జూన్లో వివాహమైన ఆమెను భర్త కోటేశ్వరరావు నల్లగా ఉన్నావని, అత్త శేషమ్మ, మామ వెంకటేశ్వర్లు అశుభాలు జరుగుతున్నాయని వేధిస్తున్నారని తెలిపింది. గోపీలక్ష్మి తల్లిదండ్రులు 20 లక్షల డబ్బు, 20 సవర్ల బంగారంతో పాటు పొలం కూడా ఇచ్చిన అదనపు కట్నం కోసం వేధించి తిండి పెట్టకుండా కొట్టి పంపారు. న్యాయం కోరడానికి వెళ్తే అత్తమామలు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని, తనకు న్యాయం చేయాలని గోపీలక్ష్మి డిమాండ్ చేస్తుంది. వినుకొండ మండలం నడిగడ్డ గ్రామం. నా పేరు లక్ష్మి. వెంకటేశ్వర్లు మా మామయ్య పేరు. మా ఆయన పేరు కోటేశ్వరరావు. మా అత్తయ్య పేరు శాసమ్మ. 20 లక్షల డబ్బులు క్యాష్ ఇచ్చాము. 20 చెవులు బంగారం పెట్టాము. మా నాన్న కట్నం కింద 2 ఎకరాలు అమ్మి పెట్టాడు నా కోసం బతికిద్దని. వాళ్ళు 2 నెలల నుంచి నన్ను టార్చర్ చూపిస్తున్నారు. ఇంట్లోంచి దెంకెళ్ళు, నువ్వు వచ్చిన కాంచి బాగుండట్లేదు, నువ్వు మాకు పనికిరావు, నీ తాళి బొట్టు మా ఉంగరం వచ్చేసి దెంకెళ్ళు, మాకు అవసరం లేదు అని అంటున్నారు. డబ్బులు ఇంకా ఎగస్ట్రా తీసుకురా, లేకపోతే వద్దు ఇంట్లోకి, అసలు ఇంటికి దెంకెళ్ళు, లంజదాన, నీతో నేను సంసారం చేయించను మా అత్తయ్య. మాకు అవసరం లేదు. మా తోడు కోడలు 80,000 సంపాదిస్తుంది, నువ్వేం సంపాదిస్తున్నావు, తిని ఇంట్లో కూర్చుంటున్నావు, మాకేం చేసి పెడుతున్నావు, అది ఇదని తిట్టాడు మా మామయ్య. బేవర్సోళ్ళు అది ఇదని. కట్నం ఇంకా ఎగస్ట్రాదే, నువ్వు నల్లగా ఉన్నావు, మాకు అవసరం లేదు, నీకు పుట్టే పిల్లలు కూడా నల్లగానే పుడతారు, నాకు వద్దు, అవసరం లేదు, నా ఇంట్లోంచి దెంకెళ్ళు. కూర్చొని ఉన్నాను, అయినా కానీ రాలేదు. మా అత్తయ్య ఉన్నది, తాళం ఇవ్వమంటే తాళం ఇవ్వమని ఊరక లాగితే లేదు, ఊరక పడ్డట్టు యాక్షన్ చేసింది పడిపోయినట్టు. తాళం నేను ఇవ్వను, వాళ్ళ దగ్గర ఉంది, నాకు నా దగ్గర లేదు, తెచ్చుకోపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా కొడుకు శీలం పోయింది, మాకు అవసరం లేదు, అది ఇది అని అంటున్నారు. లాస్ట్ లో నా తాళి బొట్టు, నా ఉంగరం ఇచ్చేసి దెంకెళ్ళు. నేనైతే గ్రామం వినుకొండ వెంకటేశ్వర కుమారుడికి కోటేశ్వరరావుకి నా కూతుర్ని ఇచ్చిన గోపిలక్ష్మిని, నా కూతుర్ని గోపిలక్ష్మిని ఇచ్చా. 20 లక్షలు కట్టడి, 20 సవర్ల బంగారం పెట్టి ఇచ్చా. నాకు ఉన్న ఆస్తి మొత్తం అమ్మి, అబ్బాయికి లేకపోయినా కానీ నా కూతురు బాగా 10 కోట్ల ఆస్తి ఉందని, నా కూతురు బాగా బతికిద్దని, నా కొడుకు కూలి చేసుకొని బతుకుతుందని ఉన్న ఊరికి ఆస్తి అమ్మి నా కూతురికి పెట్టినాక ఒక 3-4 నెలలు బాగా ఉన్నారు. తర్వాత నువ్వు నల్లంగా ఉన్నావు, నువ్వు డబ్బులు ఎక్స్ట్రా చేసుకోవతావా చేసురా అని టార్చర్ పెట్టి అమ్మాయిని అల్లాడుతున్నారు. ముగ్గురు కలిసి, భర్త కోటేశ్వరరావు, వెంకటేశ్వరులు, శాసమ్మ ముగ్గురు కలిసి అమ్మాయిని టార్చర్ పెడుతున్నారు. డబ్బులు ఎక్స్ట్రా తెస్తావా లేదా నువ్వు వెళ్ళిపోతావా, నువ్వు వచ్చిన కాంచి మాకు బాగుంటలేదు, ఎదుగు ఉన్నది, వెళ్ళిపోవా అని టార్చర్ పెడుతున్నారు. నేను వచ్చి అడిగాను, నాకు మా నాన్నకు ఫోన్ చేస్తే నేను డబ్బులు 20 లక్షలు ఇచ్చి 20 సవర్ల బంగారం పెట్టి తీసుకొని పోతాను పెళ్లిళ్ళు చేసేది, బోర్డు ఎట్టలేకనా ఎంత కోటీశ్వరి పెళ్లిళ్ళు చేసేది ఆడపిల్లకి దేనికి కాదు, బాగా బతికిద్దని చేసుకుంటారు, పెళ్లి చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడానికి పెళ్లిళ్ళు చేస్తారు ఆడపిల్లల్ని అని వెళ్ళిపోయి అమ్మాయికి ఎమ్మటి వాళ్ళు ముగ్గురు ఎగబడేయాలక బేబీ డౌన్ అయింది. బేబీ డౌన్ అయ్యాక నేను అత్తారు హాస్పిటల్ చేసుకోవాలని చెప్పుకుంటే బాగుందని హాస్పిటల్ చేసిపోయి బొప్పునేశ్వర హాస్పిటల్ చేసిపోయి చేపించి ఇంజక్షన్ చేపించి బాటలు పెట్టి వచ్చి మళ్ళీ సరే వదిలిపెట్టినా మీ నాన్నగారు ఎట్లా చెప్పినావు వెళ్ళి మళ్ళీ అమ్మాయి మళ్ళీ ముగ్గురు కలిసి గందరగోళం చేసి ఇబ్బంది పెడతాను బాగా. మాది నడిగడ్డ గ్రామం.